మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. సహజీవనాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, పిల్లలు ఈ పరిస్థితి ఏంటి అన్నవి కూడా కొన్ని చర్చలు వస్తున్నాయి. అసలు దీంట్లోకి వెళ్ళే ముందు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏమంటారు? చాలామంది అవకాశవాదులు సహజీవనాన్ని కోరుకునేది ఇందుకే. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆఫీసు, విజయవాడలో ఒక బ్రాంచ్ ఆఫీసు, వైజాగ్లో ఒక బ్రాంచ్ ఆఫీసు పెట్టేసేసి ఏమీ మీకు తినడానికి ఉండడానికి ఇస్తున్నాను కదా, ఇంక మీకేంటి? ఓ మీ ఆయనకి వేరే ఆమెతో వివాహేతర సంబంధం ఉందా? వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని సుప్రీంకోర్టే చెప్పింది కదా. సుప్రీంకోర్టు చెప్పింది వివాహేతర సంబంధాలు తప్పు కాదు, పా సెంటర్లో ముసుగులో అని చెప్పి బయటకు వస్తుంటాయి. మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టే కదా అక్కడ. మరి అది చెప్పిన సుప్రీంకోర్టే ఇక్కడ ఎందుకు అరెస్టులు చేస్తున్నట్టు? అలా ప్రవర్తించడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే మన చట్టాలు ఎంత గుడ్డి చట్టాలంటే ఈ విషయాన్ని ఆ సదరు భార్య ఎవరైతే ఉన్నారో, చట్టబద్ధమైన భార్య ఎవరైతే ఉన్నారో, చాలామంది పురుషులకి హక్కులు కావాలి, పురుషులకి హక్కులు కావాలని వచ్చే వాళ్ళకి నేను అడిగే ఛాలెంజ్ ఇది ఒక్కటే. అయ్యా, మగవాళ్ళు చేసినన్ని దురాగతాలు ఆడవాళ్ళు ఎన్నటికే చేయలేరు ఈ సమాజంలో. తన కుటుంబానికి మాత్రమే చెందాల్సిన భర్త వేరే స్త్రీతో ఉంటున్నాడు అంటే ఆ భార్య ఎంత నరకం అనుభవిస్తుందో, ఇదే నరకం పురుషుడు అనుభవించాలా? చాలా ప్యూర్గా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో అక్కడ కూడా అలాగే చూసుకుందామనే ప్రతి అమ్మాయి అనుకుంటది. కానీ తర్వాత అక్కడ వాళ్ళే డిఫరెన్సెస్ చూపించి ఈ అమ్మాయి మైండ్ సెట్ కంప్లీట్గా మార్చేస్తారు. ఈ అమ్మాయికి నేర్పించి పంపిస్తారు తల్లిదండ్రులు. అత్తగారు వాళ్ళు సరిగా ఉండరు, సరిగా చూడరు, ఆడబొడుచు కాల్చుకు తింటది. నువ్వు మొదట్లో గనక కొత్త మోజులో చేసావు అంటే మొగుడైనా అంతే, అత్తైనా అంతే, నువ్వు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అని చెప్పి పంపిస్తారు కొంతమంది తల్లిదండ్రులు. రిలేషన్లో ఉన్న ఒక భార్య భర్త లేకపోతే లివిన్ ఏదైనా అవునండి, ఫస్ట్ బ్రేకప్ అవ్వగానే ముందు వచ్చే మాట మగాడి దగ్గర నుంచి నేను ఖర్చు పెట్టాను అంటాడు. మరి ఈ అమ్మాయి చేసి చెప్పలేదుగా. శేఖర్ భాష లాంటి వాళ్ళని వాళ్ళ మాటల ప్రకారం చూసుకుంటే పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు ఆడవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నీ కెరీరే లేకుండా చేస్తాను అని బెదిరిస్తే ఇప్పుడు మొన్న ఏం చేశారు, ఈ పుష్ప 2 సినిమా సెట్కి వెళ్ళి వాళ్ళిద్దరూ ఎవరి కాళ్ళు బతుకుదాము అని డిసైడ్ అయిన తర్వాత పుష్ప 2 సెట్కి వెళ్ళి కొట్టవలసిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు లేకుండా అమ్మాయి బతికి చూపిస్తుందని నీకు ఆహ్వా? వెల్కమ్ టు ఆదాన్, నేను హరిత. ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే కనుక సహజీవనాలు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ తరచూ మాట్లాడుకునేవి అయినా సహజీవనాల పేరుతో జరుగుతున్న దారుణాలు, వాటికి సంబంధించి దుష్ఫలితాల గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, సహజీవనాలు నిదానంగా అలవాటు అయిపోయినాయి, ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి, చూస్తూనే ఉన్నాం ఇలాంటి కేసులు. అయితే ఈ సహజీవనాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, సో వీళ్ళ ఫ్యామిలీల పరంగా కానివ్వచ్చు, లేదంటే తర్వాత పుట్టిన పిల్లలు ఈ పరిస్థితి ఏంటి అన్నవి కూడా కొన్ని చర్చలు వస్తున్నాయి. అసలు దీంట్లోకి వెళ్ళే ముందు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏమంటారు? మామూలుగా సహజీవనంలో ఉండాల్సిన పరిస్థితులు ఏంటి అనేది ఆలోచించాలి మొదటగా. ఇప్పుడు పెళ్లి వ్యవస్థ ఉండగా మన దగ్గర పెళ్లి లాంటి ఇంకొక వ్యవస్థ, సహజీవనం అనే వ్యవస్థ అవసరం ఎందుకు పడుతుంది ఎవరికైనా? మామూలుగా అయితే ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మరి సహజీవనాన్ని ఎందుకు కోరుకుంటున్నారు, ఎవరు కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు కొంతమందికి ఈ పెళ్లి తంతు ఏదైతే ఉందో ఆ తంతు ఇష్టం లేని వాళ్ళు కూడా కలిసి ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే కాస్త అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, కాస్త ఒకరిని ఒకరు గౌరవించుకునేవాళ్ళు, ఒకరి భావాన్ని ఇంకొకరు ఇప్పుడు నేను గౌరవించుకోవడం అన్నట్లే
అర్థం చేసుకునేవాళ్ళు, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలు పెళ్లి వ్యవస్థలో భార్య భర్త అనగానే కొన్ని మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ముక్కుసూటిగా మాట్లాడుకుంటే ఒక అసమ సంబంధమే అది పెళ్ళి. ఏంటి అంటే పెళ్ళిలోనే కొన్ని మంత్రాలు కానీ అవి కాస్త బాగుండవు, సంస్కృతంలో ఉంటాయి కాబట్టి మనకు తెలియదు. మనం యథాలాపంగా పెళ్ళే కదా అని కానిచ్చేసుకుంటాం. కేవలం వంశాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఆరోగ్యకరమైన ఒక మహిళ, అలాగే భర్తకి సుఖాన్ని ఇవ్వడం మాత్రమే ఆమె కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. ఈ 4 విషయాల్లో కథానాయకుడు ఆయనే, ఈమె ఆయనకి సహకరించే విషయమే, సపోర్టింగే. మీరు గమనించండి, కార్యేషు మంత్రి అంటే రాజు ఆయనే, ఆవిడ మంత్రి. అర్థమైంది కదా? ఇలా ఉండటం కాకుండా భార్యాభర్త ఇద్దరు సమానమే. ఈ ఇద్దరు ఒక అభ్యుదయ భావం కోసము, ఒక లక్ష్యం కోసము ఇద్దరు ఒకరినొకరు, ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ బతికేది సహజీవనము అనే ఉద్దేశంతో ఇద్దరు అవివాహితులు కలిసి సహజీవనం చేస్తే వాళ్ళ మధ్యలో ఆర్థికపరమైన తగాదాలు రావు, ఈగో క్లాషెస్ రావు. అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళు ఇద్దరిలో ఎవరినైనా తోలనాడితే రెండో వాళ్ళు వాళ్ళ కోసం నిలబడతారు, అవసరమైతే ప్రాణం ఇచ్చేంతగా ఆ సంబంధాలు ఉన్నప్పుడు సహజీవనాలు కూడా తప్పు కాదు. కానీ ఇలా సహజీవనం ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళేం కేసులు వేసుకోరు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఇప్పుడు స్త్రీని ఒక తనని సంతోషపెట్టే వస్తువుగా చూసే మగవాడు ఏ బాధరబందీ లేకుండా, పెళ్లి ద్వారా ఈ కట్టుబాట్ల ద్వారా వచ్చే బంధనాలు ఏమీ లేకుండా ఆమెతో కొన్ని రోజులు టైం పాస్ చేసి ఆ తర్వాత ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసేసుకుంటే, ఈలోపు ఈమె ఒక పిల్లోడో పుట్టినప్పటికీ కూడా ఈమెని ఈ విధంగా గాలికి వదిలేసి వెళ్ళిపోవాలనుకునే ఒక మగవాడు, అలాగే ఇప్పుడు ఇతనితో సహజీవనంలో ఉండి అతను చాలా చాలా బాగా ఈమెతో ఉంటూ, పురుషాధిక్యత ఎలాగూ ఉంటుంది, అది వేరే విషయం, అది పక్కన పెట్టేయండి, అది ఎలాగూ కామన్ ఫెనామినా ఈ మామూలు సంబంధాల్లో. కానీ ఈమె ఇంకా డబ్బున్న వ్యక్తి, లేకపోతే ఇంకా పెద్ద ఉద్యోగస్తుడు, లేకపోతే ఇంకా బాగా చూసుకుంటాడు అనే భ్రమతోనూ ఇతన్ని ఇలా పక్కకు తన్నేసి ఆమె వెళ్ళిపోవటము, ఇలా ఈ ఇద్దరిలో ఎవరు చేసినా తప్పే. అదే ఈ సహజీవనంలో ఇలా చేయడానికి అవకాశం, ఆస్కారం ఉన్నాయి. అదే పెళ్ళిలో ఇలాంటి అవకాశం అంత ఈజీ కాదు. అదే పెళ్ళికి సహజీవనానికి తేడా. ఇప్పుడు చాలామంది అవకాశవాదులు సహజీవనాన్ని కోరుకునేది ఇందుకే. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆఫీసు, విజయవాడలో ఒక బ్రాంచ్ ఆఫీసు, వైజాగ్లో ఒక బ్రాంచ్ ఆఫీసు పెట్టేసేసి, ఏమీ మీకు తినడానికి ఉండడానికి ఇస్తున్నాను కదా, ఇంక మీకేంటి, ఇవి వివాహేతర సంబంధాలు. వాళ్ళు ముద్దుగా సహజీవనం అని చెప్పొచ్చు. ఇప్పుడు సినిమా యాక్టర్ నరేష్ ఉన్నాడు, అది ఖచ్చితంగా వివాహేతర సంబంధం. కానీ ఆయన ఏం చెప్తాడు, మేము సహజీవనంలో ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి ఉన్నారు, వాళ్ళు కూడా అంతే కదా, అది వివాహేతర సంబంధం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచానికి అర్థమైన సంబంధం వివాహేతర సంబంధం. అది ఇంకా మోటుగా మాట్లాడుకుంటే బాగోదు. వాళ్ళే చెప్పేస్తున్నారు కదా మేడం, మేము అడల్టరీలో ఉన్నామని. ఆమె తెలియక అనింది పాపం. లాస్ట్ సెకండ్ ఇయర్ చదివిందంట, అయినా అడల్టరీ గురించి పాపం ఆవిడ అదేదో ఒక షోకు మాట అనుకుని మాట్లాడేసింది. తర్వాత ఏమో 4 గరుచుకుని కాదు 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 అని మాట తిప్పేసింది. కానీ ఏది ఏమైనా అది వివాహేతర సంబంధం. కానీ వాళ్ళు ఈ ప్రపంచానికి ఎలా చాటి చెప్పించుకుంటున్నారు, సహజీవనంగానే చెప్పుకుంటున్నారు. కానీ సహజీవనం చేయడానికి ఉన్న అర్హతలేంటి అనేది ఈ ఇద్దరు మాట్లాడట్లా. సహజీవనానికి ఉన్న అర్హత ఏంటి అంటే, ఇటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకొక వివాహ బంధంలో ఉండకూడదు.
వివాహ బంధంలో ఉండి సహజీవనం చేయడానికి వీలు లేదు వీళ్ళు. అది తప్పు అవుతుంది. మామూలుగా ఏంటంటే అసలు వీళ్ళు మేము పెళ్లి చేసుకున్నాము అనే ఒక్క మొక్క నోట్లోంచి మాట వచ్చింది అంటే బైగమి కింద అరెస్ట్ అవుతారు. మనకు బైగమి ఉంది, ఒకప్పుడు అడల్టరీ ఉండేది, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఓ మీ ఆయనకి వేరే ఆమెతో వివాహేతర సంబంధం ఉందా? వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని సుప్రీంకోర్టే చెప్పింది కదా. మేడం నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది వివాహేతర సంబంధాలు తప్పు కాదు అంటే 18+ మేజర్స్ ఎవరైనా ఇష్టపూర్వకంగా ఎవరినైనా ఇష్టపడి వాళ్ళతో శృంగారం చేసినా కూడా తప్పు కాదు అని చెప్పి చెప్పింది కదా. మరి ఇప్పుడు ఈ కొన్ని ఉంటాయి కదా స్పా సెంటర్లో ముసుగులో అని చెప్పి బయటకు వస్తుంటాయి, మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టే కదా అక్కడ. మరి అది చెప్పిన సుప్రీంకోర్టే ఇక్కడ ఎందుకు అరెస్టులు చేస్తున్నట్టు? అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఈ మధ్యలో బిజినెస్ ఏమీ లేదు, అలా ఉండడం అది లైంగిక సంబంధంలో ఉన్నప్పటికీ కూడా అది నేరం కాదు. కానీ ఈ స్పా ఏమని పెట్టారు? స్పా అని పెట్టి ఒక బిజినెస్ యాక్టివిటీలోకి రాకూడదు ఇది. ఇప్పుడు వ్యభిచారులను అరెస్ట్ చేయమని ఎక్కడా లేదు, అసలు వ్యభిచారులను అరెస్ట్ చేయడానికి లేదు. కానీ ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంటిని ఒక బిజినెస్ సెంటర్ లాగా మార్చి వేరే యువతుల్ని అక్రమ రవాణా ద్వారా తీసుకుని వచ్చి ఒక వ్యాపారంగా చేస్తే ఈ మధ్యలోకి డబ్బులు వస్తే అది తప్పు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు మరి ఒకవేళ అది కరెక్టే, అది ఇలా ఉండొచ్చు అని అది చెప్పింది, మరి వీళ్ళు ఇలాగే చేస్తున్నారు, వాళ్ళు ఇష్టమయ్యే వెళ్తున్నారు అక్కడికి. ఏదైనా నేరము అనేది వ్యవస్థీకృత నేరంగా మారకూడదు, ఇది వ్యవస్థాగతంగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆ గృహాన్ని నిర్వహించే ఆవిడ ఒకటి అంటే వేశ్యాగృహం అంటే దాని నిర్వచనానికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. అవేంటి అంటే సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా అక్కడ ఒకళ్ళు ఉండి కొంతమంది మధ్యవర్తుల ద్వారా శృంగారం కోసం వచ్చేవాళ్ళని అంటే వ్యభిచారం కోసం వచ్చేవాళ్ళని వ్యభిచారుల్ని తీసుకొని వచ్చి వీళ్ళు అక్కడ వాళ్ళకు ఒక ప్లేస్ ఇచ్చి వీళ్ళు ఇలా చేయడాన్ని దీన్ని ఒక వ్యాపారంగా చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఇల్లు గనక సొంత ఇల్లు అయితే గనక ఎవరైతే ఇది నిర్వహిస్తున్నారో వాళ్ళే ఇంటి ఓనర్ కాబట్టి వాళ్ళని దీనిలోకి ఈ శిక్షల్లోకి తీసుకొస్తారు. ఒకవేళ ఓనర్ ఎక్కడో ఉండి ఎవరికో రెంట్కి ఇచ్చిన తర్వాత ఆయన ఇంట్లో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుందంటే హౌస్ ఓనర్కి కూడా షెల్టర్, ఒక గూడు కల్పించాడు కదా, ఒక అవకాశం ఇచ్చాడు కదా, ఆయన్ని కూడా పార్టీని చేస్తారు. ఇది ఈ వ్యాపారంలో ఉన్న పొరపాటు ఏంటి అంటే ఈ వ్యాపారంలో ఉన్న అంతఃసూత్రం ఇది. ఇప్పుడు ఒక మహిళకి ఒక పురుషుడికి ఇష్టమయ్యి వీళ్ళింటికో వాళ్ళింటికో వెళ్ళు ఏదో చేసుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఓయో రూమ్కి వెళ్తున్నారు, దాన్ని ఎవరు ఏం తప్పు పట్టట్లేదుగా. అలా కాకుండా ఒక వేశ్యాగృహం ప్రాస్టిట్యూషన్ హోమ్ నడుపుతుంటే అక్కడ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు స్పా ముసుగులో ప్రాస్టిట్యూషన్ హోమ్ నడుపుతున్నారు, అందుకు ఇది తేడా. అయితే మళ్ళీ మన టాపిక్లోకి వస్తే మన టాపిక్లో ఈ ఎవరు సహజీవనానికి అర్హులు అనేది కూడా చట్టం నిర్వచిస్తుంది. ఏంటంటే పురుషుడు కానీ స్త్రీ కానీ వేరొక వివాహ బంధంలో ఉండకూడదు. వాళ్ళు ఉన్న తర్వాత ఆ వివాహ బంధాన్ని ఉల్లంఘించి వాళ్ళు బయటకు వచ్చి ఇంకొక స్త్రీతో లేదంటే ఇంకొక స్త్రీ ఇంకొక పురుషుడితో ఆ భార్యాభర్తలో వాళ్ళు బయటకు వచ్చేసేసి అసలు వీళ్ళే భార్యాభర్తలా అనిపించేలాగా ప్రవర్తించకూడదు, సమాజానికి అర్థమయ్యేలాగా వాళ్ళు ఉంటే దాని సహజీవనం అంటారు. ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ తిరుగుతున్నారు బయట, వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కొత్తగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళిద్దరు ప్రవర్తన బట్టి కానీ భార్యాభర్త అనుకుంటారు. అలా అనిపించడానికి లేదు. ఇప్పుడు దువ్వాడ మాధురి, దివ్యల మాధురి, దువ్వాడ సీను వాళ్ళిద్దరూ కూడా కలిసి సంబరాలు చేసుకుంటున్నారు, కలిసి ఫంక్షన్లు చేసుకుంటున్నారు, కలిసి తిరుపతి వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళిద్దరిని చూస్తే ఏమనుకుంటారు? ఎవరైనా భార్యాభర్తలనే అనుకుంటారు. కానీ చట్టం ప్రకారం ఆయన ఎవరితోటి
చట్టపరమైన బంధంలో ఉన్నాడు? దువ్వాడ వాణితో ఉన్నాడు. ఇప్పుడు వాణి సంబంధాన్ని చట్టం ఆమోదిస్తుంది కానీ మాధురితో ఉన్న సంబంధాన్ని చట్టం ఆమోదించదు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆమె చనిపోనన్నా చనిపోవాలి, విడాకులైన అవ్వనంత వరకు వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా డిక్లేర్ చేసుకోవడానికి లేదు. వీళ్ళు ఎంతసేపు బతికినా కానీ సహజీవనం అని కూడా నోటితో అనడానికి వీల్లేదు, అలా ప్రవర్తించడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే మన చట్టాలు ఎంత గుడ్డి చట్టాలంటే ఈ విషయాన్ని ఆ సదరు భార్య ఎవరైతే ఉన్నారో, చట్టబద్ధమైన భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కోర్టు దృష్టికి తీసుకుని వెళితే ఆ కేసు బెంచ్ మీదకి వచ్చేది ఎప్పుడు, వాదనలు మొదలయ్యేది ఎప్పుడు, ఈలోపు సగం జీవితం అయిపోతుంది. అందుకని మహిళలు ఏం చేస్తున్నారంటే ఇక వీళ్ళు ఇంతకు బయట తెగించారా, వీళ్ళతోటి నేను చట్టపరంగా ఏమీ చేయలేనా, నాకంత ఓపిక లేదా అని ఎంతో కొంత తీసుకొని వాళ్ళకి లైన్ క్లియర్ చేసి వీళ్ళు పక్కకు వచ్చేస్తారు. చాలామంది చేసేది మహిళలు ఇలాగే చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పురుషుడైనా ఉన్నట్లుగా మీరు ఎవరినైనా చూసారా? దివ్యల మాధురి, దువ్వాడ సీను ఉన్నారు. ఇక్కడ కథానాయకుడు ఒకడే, కథానాయకులు ఇద్దరు, అవును, హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు, హీరో ఒక్కడే. అలా కాకుండా ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉన్న వాళ్ళని మీరు ఎవరినైనా చూసారా? కనిపిస్తున్నారు కదా మేడం ఈ మధ్య కాలంలో. ఎవరో చెప్పండి. అదే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రోగ్రామ్స్ లో చూస్తాం. ఎవరండి? కొన్ని ప్రోగ్రామ్స్ లో. ఏ ప్రోగ్రామ్స్ లో? ఇప్పుడు బతుకు జట్కా బండి అని ఇలాంటి ప్రోగ్రామ్స్ లో వస్తున్నారు కదా మేడం, బాధితులు బయటకు వస్తున్నారు. ఎవరు? పురుషులు వస్తున్నారా? స్త్రీలే వస్తున్నారు. స్త్రీలు వస్తారు, అదే నేను అంటున్నా. నేనేమంటున్నా, ఒక స్త్రీ ఇద్దరు పురుషులతో ఉంటుందా ఎక్కడైనా? అలా ఉన్న వాళ్ళని మీరు చూసారా? ఇంత బహిరంగంగా, ఇంత ఓపెన్ గా లేదు, చూడలేదు కదా? చూడలేదు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమాజం. ఇది పురుషాధిక్య సమాజం అని చెప్పడానికి ఇదొక లక్షణం. అర్థమైందా? అర్థమైంది. అంటే బహిరంగంగా ఉండరు కానీ మగవాళ్ళు బహిరంగంగా ఉండగలుగుతున్నారు కదా. ఉంటారు. అదే నేను అనేది. మళ్ళీ మీ మగాడినే అని చెప్పుకుంటాడు. నాకేంటి, నేను చేస్తే చేస్తాను, ఇది ఈ మాట ఒకటి వస్తుంది కదా. మగాడు అన్నాక మాత్రం చేయడా? చేస్తే తప్పేంటి? పోలీస్ స్టేషన్లు ఇవే మాటలు చెప్తారు. మాకు పోలీసులకి ఎన్నోసార్లు తగాదా అయింది. మీరు అలా చెప్పకండి. మేము ఆడవాళ్ళకున్న చట్టాల గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళని నిద్రలు లేపుతున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇలా చెప్తే ఎట్లా అండి? క్వైట్ కాంట్రడిక్షన్ అయిపోతుంది. మొగుడన్నా కొడతాడంటే ఎందుకు కొడతాడండి? మొగుడు ఎందుకు కొడతాడు? ఎందుకు కొట్టాలి? ఎందుకు కొట్టాలి? అసలు కొట్టే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతాం. ఇది ఏంటి అంటే ప్రజలలో బాగా పాతుకుపోయిన భావాలన్నమాట. అందుకే ఇప్పుడు చాలామంది పురుషులకి హక్కులు కావాలి, పురుషులకి హక్కులు కావాలని వచ్చే వాళ్ళకి నేను అడిగే ఛాలెంజ్ ఇది ఒక్కటే. అయ్యా, మగవాళ్ళు చేసినన్ని దురాగతాలు ఆడవాళ్ళు ఎన్నటికే చేయలేరు ఈ సమాజంలో. ఎంత మీరు చెప్పే లెక్కల ప్రకారం ఎంత పుచ్చిపోయినా, ఎంత కుళ్ళిపోయినా ఆడవాళ్ళు అంతలా చేయలేరు. ఎందుకంటే పెద్దిల్లు చిన్నిల్లు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. తమిళనాడులో పెద్ద వీడు చిన్న వీడు అంటారు. అది అసలు తప్పే కాదు వాళ్ళకి. ఒకప్పుడు తెలంగాణలో కూడా అలాగే ఉండేది. ఇప్పుడు ఆంధ్ర అటు సైడ్ కొంచెం ఇలాంటివి చేస్తారు, కానీ బహిరంగంగా చెప్పుకుంటానికి మగవాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు, చెప్పటానికి చెప్పరు. ఇక్కడ చెప్పుకుంటారు, అదొక హోదా కింద చెప్పుకుంటారు. ఇలా పెద్ద భర్త చిన్న భర్త అని ఒక స్త్రీ ఏ రోజైనా అంటే చెప్పుకోవాలని నా ఉద్దేశం కాదు సుమా. అలాంటి పరిస్థితికి సమాజం రావాలని నేను కోరుకోవట్లా. పెద్దిల్లు చిన్నిల్లు అని ఒక పురుషుడు మానుకోవాలని నేను చెప్పే ప్రాసెస్లో ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్తున్నా. ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరన్నా ఆడవాళ్ళకు కూడా ఇద్దరు మొగుళ్ళని మెయింటైన్ చేయొచ్చు అని చెప్తుంది అని నన్ను అనుకునే ప్రమాదం ఉంది. అందుకని అలాంటిది ఏమీ లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. అసలు ఈ వివాహేతర సంబంధం, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇంకా స్త్రీకి రాలేదు, రాకూడదు. అసలు ఆ స్వేచ్ఛ వద్దంటాను నేను. అది స్వేచ్ఛే కాదు, అది ఒక నరకం. ఇప్పుడు ఒక స్త్రీ ఎట్లా అయితే తన భర్త తనకి తన పిల్లల ప్రేమాభిమానాలకి అవసరమైన భర్త, తన కుటుంబానికి మాత్రమే చెందాల్సిన భర్త వేరే స్త్రీతో ఉంటున్నాడు అంటే ఆ భార్య ఎంత నరకం అనుభవిస్తుందో ఇదే నరకం పురుషుడు అనుభవించాలా? ఉన్న నరకాన్ని తీసేయమని అడుగుతున్నాం. మేమేం కొత్త నరకం కావాలని అడగట్లేదు. నరకము స్త్రీకి వచ్చినా పురుషుడికి వచ్చినా ఒకటే, ఎవరికీ రావద్దు, మా ఉద్దేశం అది. అందుకని మన సమాజము చాలా అసమ సమాజం, సమానంగా లేదు. అవును, స్త్రీకి పురుషుడికి ఒకే రకమైన హక్కులు లేవు. అసలు మన ఫ్యామిలీలోనే ఒక డెమోక్రసీ లేదు.
ఇప్పుడు పెళ్ళవగానే ఇంటి పేరు మార్చుకోలేదు అని భార్యని కొడుతున్న భర్తలు నా దగ్గరికి బోల్డ్ మంది, భార్యలు బోల్డ్ మంది నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నిర్భయంగా భర్తలు చెప్తారు, ఎందుకు ఇంటి పేరు మార్చుకోదు. పిల్లలకి పేరు పెట్టే దగ్గర తగాదాలు అయ్యి ఈ మధ్య కేరళలో ఒక కోర్టు కేసు, తమిళనాడులో ఒక కోర్టు కేసు పేపర్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఇలాంటి కేసు నిజంగా నా దగ్గరకు వచ్చింది ఫ్యామిలీ కౌన్సిలింగ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో. పేరు నాకు ఇష్టమైన పేరు నేను పెడతాను అని భార్య, కాదు మాకిష్టమైన పేరే పెట్టాలని భర్త. ఇలా చెప్తే ఇక మేము ఈలోపు వీళ్ళు తగాదా పడుతూ ఉండగానే ఏమో మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది. నేనేం చెప్పానంటే, ఒక లాటరీ వేస్తాను ఇక్కడ, ఫస్ట్ అమ్మాయి పేరు ఎవరైతే పెడతారో పెట్టేయండి, రెండో అమ్మాయి పేరు రెండో వాళ్ళకి తీసుకోండి ఛాన్స్ అని చెప్పా. దానికి కూడా వాళ్ళు ఎవరు ఫస్ట్ పెట్టాలి అనే దగ్గర తగాదా వస్తే నేను చీట్లేసా. కాదు మేడం, ఈ విషయాలకే ఫస్ట్ ఫస్ట్ అనుకుంటుంటే ఆడకు పిల్లలు అలా పుట్టారు. అదే ఇది అయితే లాటరీ వేయాల్సి వచ్చింది. ఆ లాటరీలో భార్యకి వచ్చింది పేరు. చూడండి, ఉమెన్ పోలీస్ స్టేషన్ కదా, ఆమెకు వచ్చేటట్లు చేశారని భర్త అన్నాడు. అంటే అప్పుడు నేను 2 చీటీలు తీసి చూపించాను, చూడు బాబా ఆమె పేరు రాశాను, నీ పేరు రాశాను, వచ్చింది కదా మరి అని అంటే, ఏదో కొనుక్కుంటా ఫస్ట్ పేరు ఆల్రెడీ పుట్టిన పిల్లకేమో ఆమె పెట్టింది, ఈసారి పుట్టబోయే పిల్లోడో వాళ్ళకి ఆయన పెట్టేటట్లు పరిష్కారం చేసి పంపించాం. అంటే ఇది ఎంత దూరం వెళ్తుందో చూడండి. ఇప్పుడు పోని భార్య అంతగా మోజుపడి అడిగింది అనుకోండి, ఏమండి నేనే పెట్టుకుంటాను, నేను పెడతానండి పేరు అందనుకోండి, వదిలేయచ్చు కదా. అవును. వాళ్ళ నాన్న ఇష్ట ప్రకారమే వాళ్ళ ఇంట్లో పేర్లు పెట్టారంట. ఇప్పుడు ఆమె ఇష్ట ప్రకారం పేరు పెట్టానని తెలిస్తే నా కుటుంబంలో నాకు గౌరవం ఉంటుందా, మర్యాద ఉంటుందా? ఆ పేరు నువ్వే పెట్టానని చెప్పొచ్చు కదా. నేను ఇదే మాట చెప్పాను అతనికి. ఇదే మాట చెప్తే అతను ఏమన్నాడు తెలుసా, ఈ ఊరుకుంటుంది అనుకుంటారా, చెప్పేసిద్దా వాళ్ళ ఇంట్లో? చెప్పేస్తుంది. మా ఆయన్ని నేను ఎట్లా చేతిలో పెట్టుకున్నానో తెలుసా అని చెప్తుంది ఈవిడ అటు పుట్టింట్లోనే కాకుండా పుట్టింట్లో చెప్పుకుంది, మా ఇంట్లో కూడా చెప్తుంది నా పరువు తీయటానికి. భర్త పరువు సైలెంట్గా ఉండొచ్చు ఈ అమ్మాయి అయినా. అదే కదా, ఎవరు నేర్పాలి? అవును, జస్ట్ కామన్ సెన్స్. ఇప్పుడు అతను ఏమంటాడంటే, భర్త పరువు కాపాడని కాడికి భార్య ఎందుకు అని అడుగుతాడు. మా అమ్మ ఎంత మా నాన్న పరువు కాపాడింది, మా నాన్నలాగా ఎందుకు కాపాడదు నా భార్య? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, చాలా మారినయి, కాలాలు మారినయి. మీ అమ్మ మీ ఆవిడ అంత చదువుకోలేదు కదా, వాళ్ళ ఆవిడ ఈ పెళ్ళప్పటికే దుబాయ్లో ఉద్యోగం చేస్తుంది. మరి ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆమె సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతోటి వాళ్ళు ఏదో చిన్నపాటి స్థలం కూడా కొనుక్కున్నారు పెళ్లి తర్వాత. మరి మీ అమ్మ ఈ పని చేసిందా అంటే, చేయలేదు, మా అమ్మ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయా, మరి అయ్యి కావాలి ఇవి కావాలి వీళ్ళకి కూడా అన్ని. అది మగవాళ్ళు మారవలసింది ఇట్లాంటి పాయింట్ల దగ్గర మారితే, ఇట్లాంటి వాటి దగ్గర మారితే అప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర పేచీలు రాకుండా ఉంటాయి. వీళ్ళు మారరు కాబట్టి ఆడవాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు మారుతున్నారు. ముందు నార్మల్గా చెప్పింది, పెళ్ళయ్యేటప్పుడు నిజంగా ఒక అమ్మాయికి అసలు ఏమీ తెలియదు, అత్తగారింట్లో జరిగాయి, వీళ్ళని మార్చేస్తారు. చాలా ప్యూర్ గా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో అక్కడ కూడా అలాగే చూసుకుందామనే ప్రతి అమ్మాయి అనుకుంటది. కానీ తర్వాత అక్కడ వాళ్ళే డిఫరెన్సెస్ చూపించి ఈ అమ్మాయి మైండ్ సెట్ కంప్లీట్ గా మార్చేస్తారు. మళ్ళీ ఇంకొక చోట ఏం జరుగుతుందంటే, ఈ అమ్మాయికి నేర్పించి పంపిస్తారు తల్లిదండ్రులు. అత్తగారు వాళ్ళు సరిగా ఉండరు, సరిగా చూడరు, ఆడబడుచు కాల్చుకు తింటది, అత్తగారు నీతో పని ఎక్కువ చేపిస్తుంది, నువ్వు మొదట్లోనే చెయ్యనని చెప్తే అప్పుడు వాళ్ళు నీతో పని చేయించొద్దులే అని అనుకుంటారు. నువ్వు మొదట్లో గనక కొత్త మోజులో చేసావు అంటే మొగుడైనా అంతే, అత్తైనా అంతే, నువ్వు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అని చెప్పి పంపిస్తారు కొంతమంది తల్లిదండ్రులు. మొత్తం సిచ్యువేషన్ లో ఎగ్జాక్ట్ గా వీళ్ళు చెప్పినట్టు అక్కడ ఉండకపోవచ్చు. కొంతమంది ఫుల్ ఫ్లెజ్డ్ గా కోడల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కూతురులాగా చూసుకుందాం, వాళ్ళకి ఆడపిల్లలు లేకపోతే కూతురులా చూసుకుందాం అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ తేడా గమనించి తల్లిదండ్రులతో చెప్పింది అనుకోండి, అమ్మాయి తల్లితో చెప్పింది అనుకోండి, అప్పుడు ఆ తల్లి ఏమంటుందో తెలుసా, స్టార్టింగ్లో నిన్ను బొట్లో వేసుకుంటానికి ఇలాగే చెప్తుంది, కానీ ఇంత మంచి వాళ్ళు ఉంటారా ఈ కాలంలో అంటే, ఈ అమ్మాయి మైండ్లో ఆల్రెడీ ఆ అత్తగారి కుటుంబం మీద ఒక వ్యతిరేకత నూరిపోసి
అసలు మనం మెయిన్ ఆలోచించాల్సింది అసలు కుటుంబాల్లో ఈ వివాహేతర సంబంధాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఇవాళ చాలా పెద్ద సమస్య. ఈ పెద్ద సమస్యకి ఇవాళే సోషల్ మీడియాలోనూ పేపర్లోనూ వచ్చిన వార్త ఏంటి అంటే ఒక సిఐ, ఒక కానిస్టేబుల్, ఇంకొక వాళ్ళిద్దరికి మధ్యవర్తత్వం వహించిన ఒక అతను కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ వీళ్ళు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సీన్ కట్ చేస్తే అసలు స్టోరీ ఏంటి అంటే ఈ సదరు సిఐ అంతకుముందు పనిచేసిన పోలీస్ స్టేషన్లో ఈ మహిళా కానిస్టేబుల్ పనిచేస్తుంది. ఆమె అప్పటికే పెళ్ళయి విడాకులైన మహిళ. అయితే అక్కడ ఉన్నన్ని రోజులు ఆయన ఆమెతోటి ప్రేమాయణం నడిపాడు, ఆమె కూడా ప్రేమాయణం నడిపింది. ఇదంతా నిజమే అనుకుంది. పెళ్లి గురించి అడుగుతుంటే వాయిదాలు వేస్తూ వెళ్ళాడు అతను. సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత అతనికి ఇష్టం చచ్చిపోయిందో లేకపోతే అతనికి ఆల్రెడీ పెళ్ళయి ఉన్నది, మరి ఆ భార్యను ఏం చెయ్యాలి అనే ఆలోచన అప్పుడు వచ్చి ఉండొచ్చు ఆయనకి. ఏదన్నా కానీ ఏమైంది అంటే అతను ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ ఈవిడ అతన్ని బెదిరిస్తుంటే ఇక అతను మరి ఈ ముగ్గురు ఎందుకు ఒక చోటకి చేరారు, ఏం మాట్లాడుకుందామని చేరారు, మరి ఆ అమ్మాయే ఫస్ట్ దూకితే ఆ అమ్మాయిని రక్షించడానికి వీళ్ళు దూకారా లేకపోతే అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఇంతవరకు వివరాలు బయటికి రాలేదు. కానీ ఇక్కడ మట్టుకు ఒక వివాహేతర సంబంధం. ఈ వివాహేతర సంబంధం ఇప్పుడు ఆమంటే పెళ్ళయి విడాకులైపోయి ఒంటరిగా ఉంది, పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ పెళ్ళికి ఆమె అర్హురాలు. ఈయన ఇంకా పెళ్లి బంధంలో ఉన్న వ్యక్తి, పైగా ఈమె కంటే అతను కొంచెం పెద్దవాడు వయసులో, హోదాలో కూడా పెద్దవాడు, పైగా అతనికి పిల్లలు కూడా ఉండుంటారు. ఈ పరిస్థితుల్లో అతను ఈమెతో సహజీవనానికి కానీ వివాహేతర సంబంధానికి కానీ ఈ ఒప్పుకోవటం వల్ల ఈమె కుటుంబానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అతని కుటుంబంలో అతని భార్య అతని పిల్లలు ఏమైపోతారు? ఇప్పుడు అతను చనిపోయాడు. బతికుంటే కూడా ఈ సంగతి తెలిసిందనుకోండి, ఏదో ఒక రోజు ఆ భార్య కోపం వచ్చి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఈ అమ్మాయి జుట్టు పట్టుకొని ఇతను ఈ అమ్మాయి ఇంట్లోనే ఉన్నప్పుడు వచ్చి యాగి చేస్తున్న భార్యలను చూస్తున్నాం కదా, జుట్టు పట్టుకొని వచ్చి బూతులు తిట్టి చెప్పులు తీసుకుని కొట్టి, ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకు కూడా క్లారిటీ తక్కువ ఒక రకంగా. అసలు నీ బంగారం మంచిదైతే వాళ్ళని అనాల్సిన అవసరం ఏంటి? అక్కడికి వెళ్ళి నీ ఇంట్లో ఉన్నప్పుడే నీ ముగ్గుడినే కొట్టుకోవచ్చుగా నువ్వు. అవును కదా, ఆ అమ్మాయిని ఎందుకు కొట్టాలి? సరే ఏది ఏమైనా అంతంత ఆలోచన శక్తి ఈ ఆడవాళ్ళకు ఉంటే ఇలాంటి ఎందుకు ఈ ఆటలు ఎలా సాగుతాయి? మరి ఇప్పుడు ఈ బంధంలో ఇతను ఎందుకు ఈ సంబంధానికి పోని ఆవిడదే తప్పు అనుకుందాం. ఇప్పుడు కొంతమంది మన శేఖర్ భాష లాంటి వాళ్ళని వాళ్ళ మాటల ప్రకారం చూసుకుంటే పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు ఆడవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. జానీ మాస్టర్ కేసులో జానీ మాస్టర్కి చాలా వయసు ఎక్కువ ఉంది. ఆ అమ్మాయికి జస్ట్ 21 ఏళ్ళు 22 ఏళ్ళు ఆ అమ్మాయికి, అతనికి దగ్గర 40 ఏళ్ళు ఉన్నాయి. ఆ 40 ఏళ్ళ చిన్న బాబుని ఈమె ట్రాప్ చేసి ఆడ జీవితంలో నిప్పులు పోసిందని మాట్లాడతాడు అతను. 40 ఏళ్ళు ఉన్నాయి, ఆ మాత్రం తెలీదా? తనకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు అని తెలీదా? ఈమెదే ఎట్లా తప్పు అవుతుంది? ఈమె ఒక్కదాందే ఎట్లా తప్పు అవుతుంది? ఈమె కెరీర్ కోసం ఆయనతో ఉంది అని చెప్పేసి కెరీర్ కోసం ఉంది అని. ఇప్పుడు కెరీర్ కోసం ఉంది అంటే అసలు నీ కెరీరే లేకుండా చేస్తాను అని బెదిరిస్తే ఇప్పుడు మొన్న ఏం చేశారు? ఈ పుష్ప 2 సినిమా సెట్కి వెళ్ళి వాళ్ళిద్దరూ ఎవరి కాళ్ళు బతుకుదామని డిసైడ్ అయిన తర్వాత పుష్ప 2 సెట్కి వెళ్ళి కొట్టవలసిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు లేకుండా అమ్మాయి బతికి చూపిస్తుందని నీకు అహమా? అహాల వల్ల కూడా ఈ వివాహేతర సంబంధాలు ఒకవేళ వద్దు అనుకుని 4 రోజులు ఏదో ఒక ఉద్దేశంలో ఉండి తర్వాత వద్దు అనుకుని వెళ్ళిపోతే ఈ ఆడవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, మగవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. మగవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇంకెవరో మంచివాళ్ళు దొరుకుంటారు, నాతో సుఖపడి నా జీవితం నాశనం చేసింది ఇప్పుడు దాకా, ఇప్పుడు మళ్ళీ వేరే వాడి కోసం వెళ్ళిపోయింది అని ఆలోచిస్తారు. ఈ ప్రేమికుల దగ్గర కూడా ఇవే గొడవలు. ఈ బ్రేకప్లు అని చెప్తున్నారు. ఇప్పుడు బ్రేకప్ అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది స్టూడెంట్స్లో కూడా. ఇక్కడ కూడా ఏంటి,
ఈ యాసిడ్లు పోయడాలు, చంపేయడాలు, 13 సార్లు మొన్న ఎక్కడో విన్నాం కదా, 13 సార్లు కత్తిపోట్లు 16 ముక్కలు చేయటాలు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళతో కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్న తర్వాత వాళ్ళు వీళ్ళలో ఏమైనా క్వాలిటీస్ నచ్చకో లేకపోతే ఇంకొకటి ఎవడో ఎక్కువ నచ్చో వెళ్ళారనుకోండి, ఏమోలే అని వదిలేయరు వీళ్ళు. వదిలేయకుండా వాళ్ళని వెంబడించి వేధించి నేను కాకుండా నువ్వు ఎలా వేరే వాళ్ళతో ఉంటావు, ఇలా ఈ పర్సనల్ యుగోస్ పెట్టుకొని. అసలు ప్రేమలో యుగో ఏంటండి? నిజమైన ప్రేమ అయితే ఒకవేళ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, సరే ఎక్కడో చోట హ్యాపీగా ఉంది కదా, ఏ మురళీకృష్ణ సినిమాలో లాగా ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకున్నాను పాట పాడుకోవచ్చుగా. లేదు మాకు. కానీ అలా ఆడవాళ్ళు అనుకుంటారు. ఆడవాళ్ళు ఒకవేళ నిజంగా అలా చీట్ చేసి వెళ్ళిపోయినా కానీ సరేలే ఎక్కడో చోట హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటారు. అది స్త్రీత్వం యొక్క లక్షణం. అవును. ఇప్పుడు స్త్రీత్వం ఎప్పుడైనా సరే కాస్త మందరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్త్రీత్వాలు మారిపోయినాయి, అది వేరే విషయం. కానీ పురుషత్వం అనగానే అది ఒక డామినేటెడ్, మనం మాట్లాడేటప్పుడే ఆ శబ్దంలోనే ఒక డామినేటింగ్, ఇక్కడ ఒక సబ్మిసివ్నెస్ కనిపిస్తుంటుంది, ఇక్కడ ఒక డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది. వీటిలో ఎక్కడ తేడా వచ్చినా సరే, అంటే కొంచెం ఈక్వల్ అయినా పర్వాలేదు, కానీ ఇది ఎక్కువైనా ఇది తక్కువైనా అంటే ఒక్కోసారి ఎలా అయిపోతుందంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మగవాళ్ళలా కాకుండా కాస్త పిరిగ్గా, కాస్త మంచిగా, కాస్త నెమ్మదిగా ఉన్న అబ్బాయికి కనుక ఈ క్వాలిటీస్ బాగా ఎక్కువగా ఉన్న అమ్మాయి దొరికింది అనుకోండి, ఇక వీడు చచ్చాడే, వీడి పని అయిపోయినట్టే లెక్క. అంటే ఈ అసమ సంబంధాల్లో ఒక పురుషుడి చేతిలో ఒక స్త్రీ ఎంత ఇబ్బంది పడుతుందో, ఒక స్త్రీ చేతిలో పురుషుడు కూడా అంతే ఇబ్బంది పడతాడు. కాకపోతే మనం ఎప్పుడూ లెక్కేసుకోవాల్సింది ఏంటి అంటే పర్సంటేజ్. 100 మందిని మనం లెక్కలోకి తీసుకుంటే ఎంతమంది ఎలా ఉంటారు అంటే, మీరు ఎన్ని లెక్కలైనా వేయండి, ఏమన్నా వేయండి, 80-85% మంది పురుషులు ఒక రకంగా ఉంటే 15% మంది మాత్రమే, 80-85% మంది స్త్రీలు రకరకాల ఇబ్బందులతోటి ఈ కుటుంబ సంబంధాల్లో ఇబ్బంది పడితే 15% మంది పురుషులు ఇబ్బంది పడతారు. వాళ్ళు పట్టించుకోరు కదా, ఎక్కువ కేర్ చేయరు. ఇప్పుడు మనం తీసుకున్నంత ఇదిగా వాళ్ళు తీసుకోరు కదా. అది అందుకని ఇప్పుడు రికార్డ్స్ కూడా ఏం చెప్తున్నాయి, కుటుంబ హింసలో ఎక్కువగా బలవుతున్నది, ఎక్కువగా హింసకి గురవుతుంది స్త్రీ అనేది రికార్డుల ప్రకారం కూడా ఉంది. కానీ అసలు ఆ 15% మాత్రం ఎందుకు ఉండాలి అంటాడు శేఖర్ భాష. నేనంటాను 15% కూడా ఉండొద్దు, ఈ 85% గురించి కూడా మాట్లాడదాం అంటా నేను. ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుందాం, 85% ఎక్కువ క్రైము, 15% ఎక్కువ, 85% క్రైమే ఎక్కువ. దాని గురించి అందరము పనిచేసి ఆ మగవాళ్ళలో మార్పు తీసుకొస్తే ఈ ఆడవాళ్ళు కూడా మారుతారేమో. అందుకని మనం చాలా ఆలోచించాలి. ఏదో ఒక నిమిషంలో ఇవాళ ఆడవాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు, బాగా వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసింది, వీళ్ళు ఉద్యోగాలు చేసేస్తున్నారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఉద్యోగం చేసి సంపాదించడాన్ని తట్టుకోలేని మగవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక భార్యకి ప్రమోషన్ వస్తే వాడు తీసుకోలేరు, అసలు తీసుకోలేకుండా బార్లో గడిపే మగుళ్ళు తెలుసు నాకు. నీకేం తెలుసు, నీకేం తెలీదు అని ఇన్సల్ట్ చేసేవాళ్ళు. నీకు ప్రమోషన్ వచ్చింది అంటే నువ్వేం అడ్డదారి దొక్కితే నీకు ప్రమోషన్ వచ్చిందో అనే మగవాళ్ళు ఉన్నారు. అదే ఒక స్త్రీ అయితే మా ఆయన తెలివైనోడు, అన్ని వంటలన్నీ హడావిడి చేసి మురిసిపోతారు. మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందండి, మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందండి, స్వీట్స్ బంద్ చేసి పూజలు చేసేసి. నేను ఇంకోటి కూడా చెప్తా, ఏదైనా ఆఫీస్ ఫంక్షన్స్లో భర్త ఆఫీస్ ఫంక్షన్కి భార్యలు వెళ్ళినట్లుగా భార్య ఆఫీస్ ఫంక్షన్లకి భర్తలు ఎంతమంది వెళ్తారు? చచ్చినా రారు. మరి ఇన్ని అసమానతలు ఉన్నాయి. మనం ఇన్ని అసమానతలు ఉంటే ఇవన్నీ వదిలేసేసి ఎక్కడో 1-2 కేసుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని సాధించే విషయాలు పట్టుకొని వాటిల్నే మనం ఎందుకు గ్లోరిఫై చేసి చూస్తున్నాము, ఎందుకు వాటిని భూతద్దంలో పెట్టి చూస్తున్నాం మనం? ఇప్పుడు మగవాడు 6ంటికి వస్తానని 9 దాకా వచ్చినా కూడా మనం అలానే ఉండాలి. అదే మనం 7ంటికి వస్తానని 7:30కి ఇంటికి వెళ్ళినా కూడా టార్చరే. ఇప్పుడు ఇంటి పనిని సమానంగా తీసుకుని
సమానంగా ఉద్యోగం చేసే భార్యతో సమానంగా ఇంటి పనులు చేస్తున్న మగవాళ్ళు ఎంతమంది అండి? అంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కంపేర్ చేస్తే ఇప్పుడు పర్వాలా. కానీ ఈ రోజు నాకు చేసే మూడ్ లేదు అంటే వాళ్ళని ఒక భార్య ఏమీ అనలేదు. కానీ ఒక భార్య కనుక నాకు ఈరోజు చేసే మూడ్ లేదు, హోటల్కి వెళ్దాము, హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకుందాము అంటే ఏం డబ్బులు చెట్లు కాస్తున్నాయా అనే మగవాళ్ళు ఉన్నారు. అప్పుడు గుర్తొచ్చేస్తే వీళ్ళకి ఆరోగ్యాలు డబ్బులు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అంటే ఒక అవకాశాన్ని తీసుకునే విషయంలో పురుషుడు ఒక రకంగా తీసుకుంటే స్త్రీ ఒక రకంగా తీసుకుంటుంది. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుని మాట్లాడితేనే ఇవాళ ఆడవాళ్ళ వల్ల కూడా పురుషులు బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, హింసకి గురవుతున్నారు అనే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే మనము ఎంత సమాజాన్ని గమనిస్తేనో మనం అనాలి. ఇప్పుడు మన హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో 31 సఖీ సెంటర్లు ఉన్నాయండి. ఏ సఖీ సెంటర్ కన్నా వెళ్ళండి, భయంకరమైన గాయాలతోటి అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఇలా తోసేసిన భార్యలు 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి సఖీ సెంటర్లో తీసుకెళ్ళి దిగబెడతారు. ఒక భార్య ఎవరైనా ఇంట్లో నుంచి మొగుడిని నెట్టేసి నీ చావు నువ్వు చావు అన్న ఒక స్త్రీ మీ దృష్టిలో ఎక్కడైనా చూసారా మీరు? నేను చూడలేదు మేడం. చూడలేదు. ఇవి కఠిన సత్యాలు, వాస్తవాలు ఇవన్నీ. అదేమంటే ఏమంటారు అంటే ఆడవాళ్ళు ఏడ్చినంతగా మగవాళ్ళు ఏడవరు. ఎవరు వద్దన్నారు? మీ కళ్ళల్లో నీళ్ళ గ్రంథులు లేకపోతే ఆడవాళ్ళంగా మేమేం చేస్తాం? ఏడవండి మీరు కూడా. మేము సెన్సిటివ్గా ఉన్నాం, మేము బాధపడుతున్నాం, మేము ఏడుస్తున్నాం కాదు. నేనేమంటున్నానంటే మగవాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు ఉంటాయి. మీరు ఆ కన్నీళ్ళని ఎందుకు ఆపుకుంటున్నారు? ఒక వీళ్ళ మగతనం పోతుంది కదా, అది వీళ్ళకి ఆల్రెడీ ఉన్న భుజకీర్తులు ఎక్కడ పోతాయోనని వీళ్ళు ఆడు మగాడ్రా బుజ్జి అనే ఒక టైటిల్ కోసం మీరు ఎన్నో దిగమింగుకుంటున్నారు. నేనంటాను అసలు అంత దిగమింగుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా బరాబర్ ఏడవండి, తప్పు లేదు. ఏడవటం ఆడవాళ్ళ హక్కే కాదు, మగవాళ్ళకు కూడా కన్నీళ్ళు ఉంటాయి, మగవాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. పైగా ఈ సోకాళ్ళు ఫ్యామిలీ వ్యవస్థలో మగవాడి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అవును. భార్యను పోషించుకోవద్దా? భరించేవాడు భర్త. ఏం చెల్లెలు పెళ్లి చేయలేవా? తల్లిదండ్రులను చూసుకోలేవా? చెల్లెలు పెళ్లి ఫలానా అబ్బాయి ఎంత ఘనంగా చేశాడు అని తల్లిదండ్రులు అనగానే వీడు ఇంకా హనుమంతుడిలాగా అయిపోయి వాళ్ళకంటే బాగా చెయ్యాలి అని చెప్పి వీడు బట్టలు దించుకుని వీడు చేయడం. ఈ అప్పుల భారం, వీడి పెళ్లి వరకు ఈ అప్పుల భారం కొనసాగుతుంది. అమ్మాయ ఊపిరి పీల్చుకుని పెళ్లి చేసుకుందాం అనేసరికి వీడి పెళ్లి కోసం కొత్త అప్పులు. ఇలా కుటుంబ భారాలతోటి ఆర్థిక విషయాల్లో నలిగిపోయి మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఆత్మహత్యలు చేసుకునే మగవాళ్ళందరూ పెళ్ళాల టార్చర్ భరించలేకే ఆత్మహత్యలు చేసుకోవట్లా. కానీ మహిళలంటూ స్త్రీలంటూ ఆత్మహత్య చేసుకున్నారు అంటే పురుషుడు టార్చర్ వల్లే చేసుకుంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆర్థిక సంబంధాల్లో వాళ్ళు అంతగా రాలేదు కాబట్టి వాళ్ళు ఆర్థిక సంబంధాలని వాళ్ళు అంత మనసు దాకా తీసుకోలేరు, తీసుకోరు కూడా. ఆ బాధ్యత వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యత వదిలిపెట్టడం ఇష్టం లేదు పురుషుడికి. పెళ్ళాంతో ఉద్యోగం చేస్తున్నా అంట ఇప్పుడు అనుకుంటాం, కానీ ఇప్పటికే ఆ ఇది ఉంది. అవును, ఇప్పటికీ ఉంది. ఇంత స్త్రీలు ఎంపవర్ అయిపోయారు, అదైపోయారు, ఇదైపోయారని మాట్లాడుకోవడం వేరు. అసలు స్త్రీలు ఉద్యోగాల్లో ఉన్నది ఎంత? గవర్నమెంట్ ఉద్యోగాల్లో, స్థిరమైన ఉద్యోగాల్లో 7% లేడీస్ ఉన్నారు పాపులేషన్ మొత్తంలో. మిగతా పనిచేసే ఆడవాళ్ళందరూ ఈ రోజు పనికి వెళ్తే ఈ రోజు డబ్బులు వస్తాయి అంతే, రేపు వెళ్ళకపోతే రేపు రావు. అలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? వాళ్ళు ఎక్కడ కేసులు పెడతారు? నా ఉద్దేశం ప్రకారం. మరి అప్పుడు ఇలాంటి సహజీవనాలు వీళ్ళకి కూడా సహజీవనాల్లో ఇలాంటి ఫేస్ చేసే ఆడవాళ్ళు కూడా సహజీవనాల్లో ఉండడానికి ఇష్టపడతారు కదా మేడం. అంటే సహజీవనంలో ఉన్నవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకోవచ్చు, సహజీవనంలో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని కనొచ్చు. ఆ పిల్లలకి ఒకప్పుడు చట్టబద్ధత ఉండేది కాదు, ఇప్పుడు చట్టబద్ధత కూడా ఉంది. వాళ్ళకి ఆస్తులు వచ్చేది కొంచెం, ఇప్పుడు ఏవో అంటున్నారు కానీ పిత్రార్జితం కూడా వస్తుంది అని చెప్పి. అంటే ఎవరైతే సహజీవనంలో ఉంటాడో అతని తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి మీద
మొదటి భార్య పిల్లలకే అంటే చట్టబద్ధమైన భార్య పిల్లలకే హక్కులు ఉండేవి ఇదివరకు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఉంటాయి అంటున్నారు. కాకపోతే వీళ్ళకి ఎక్కువ 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 హక్కులు ఇస్తే అసలు పెళ్ళికి అర్థం లేకుండా పోతుంది. ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అట్లాంటప్పుడు? అవును, ఇప్పుడు సమానమైన హక్కులు ఉన్నాయి, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అనుకోండి వీళ్ళకి ఇంక పెళ్ళి ఎందుకు? ఈ పెళ్లి వ్యవస్థ అనేది పూర్తిగా అప్పుడు కనుమరుగైపోతుంది. అంటే ఇప్పుడు ఈ కట్నాలు ఇచ్చుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి రక్షణ ఏంటి? చట్టపరంగా రక్షణ ఏంటి? ఇప్పుడు ఆమె సమాన హోదా ఉండి ఆమె పిల్లలకి ఆస్తి హక్కులు వచ్చేసి, కానీ సహజీవనంలో ఉన్న వాళ్ళకి సొసైటీలో భారీగా పిలువబడదు కదా. అదే కదా, భారీగా పిలువబడదు. ఇప్పుడు మీరన్నా పిలువబడకపోయినా అందుకు ఆమె సిద్ధపడింది అనుకోండి, మరి ఆ పిల్లలకి హక్కులు వచ్చి ఆస్తులు వచ్చే కాడికి ఆమె ఎందుకు సిద్ధపడదు? ఇవన్నీ సెంటిమెంటల్ వ్యవహారాలే కదా. ఇప్పుడు సమాజం కూడా, ఏ సమాజం ఎవరింటికి వెళ్ళి ఏ అమ్మా నువ్వు సహజీవనంలో ఉన్నావంట కదా అని ఎవరిని అడుగుతారు? అడగరు. మరి అలాంటప్పుడు ఒక చోట ఉంటే భార్య భర్తే అనుకుంటారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం ఉంది, ఎక్కడైతే అసలు ఎవరు పట్టించు. మియాపూర్ ఉంది, మియాపూర్లో ఒక ఫ్యామిలీ, వనస్థలిపురంలో ఒక ఫ్యామిలీ. ఒక జీవితకాలం తెలియకపోయినా ఆశ్చర్యపోక్కర్లా. ట్రాఫిక్ లో ఉన్నారని కూడా చెప్పేయచ్చు. అదే మరి. అవును, అది అందుకని ఎవరికి వాళ్ళకి నైతికత అనేది ఉండాలి. నేను ఒక బంధంలో ఉన్నా, ఈ బంధం చాలా బాధ్యతాయుతమైనది. నా స్త్రీ నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ స్త్రీకి కూడా నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే హక్కు ఉంది అని ఏ పురుషుడైతే ఆలోచిస్తాడో, అంటే ఇది ఒక డెమోక్రసీ ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఆమెకెన్ని హక్కులు ఉన్నాయి, నీకెన్ని హక్కులు ఉన్నాయో ఆమెకు కూడా అవే హక్కులు ఉంటాం. చట్టం ముందు ఇద్దరు సమానులే, అందరూ సమానులే అన్నప్పుడు ఒక ఇంటి రాజ్యాంగంలో భార్యాభర్త ఇద్దరికీ సమబాధ్యతలు ఉంటాయి, సమానమైన హక్కులు ఉంటాయి అని అనుకున్నప్పుడు అసలు ఇలా తగాదాలే రావు. అసలు ఒక హింస ఉన్నప్పుడు, పంటి బిగువున భరించే భార్య ఉన్నప్పుడు, ఆ భర్త చెలరేగిపోయి హింస చేస్తున్నప్పుడు ఆ ఇల్లు నరకం. ఆ ఇంట్లో పిల్లలు ఎలా పెరుగుతారు? పిల్లల హక్కుల్ని హరించినట్లు వీళ్ళు ఒక రకంగా ఇంత హింసని ఆ పిల్లలకు చూపిస్తున్నారు అంటే, ఆ భార్య ఏం సంతోషంగా ఆ పిల్లల్ని పెంచగలుగుతుంది? ఈ భర్త ఏం సంతోషంగా ఉద్యోగం చేయగలుగుతాడు? ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే, స్త్రీ చేసినా పురుషుడు చేసినా. కాకపోతే మనకి వారసత్వంగా వంశపారంపర్యంగా వస్తున్న హక్కులు ఏంటి అంటే, ఒక పురుషుడు ఏమనుకుంటాడంటే, మా నాయనమ్మ లాంటి భార్యనే నాకు రావాలి, మా అమ్మ లాంటి భార్యే నాకు రావాలి అనుకుంటాడు. కానీ జనరేషన్ చేంజ్ అయిపోతుంది కదా, వాళ్ళ అమ్మ లాంటి భార్య ఎలా వస్తుంది? కానీ కావాలి. ఇప్పుడు ఆ సినిమా ఎంత గ్లోరిఫై చేసి చూపించారు. అదేదో ఒక సినిమా వచ్చింది కదా, విజయ్ దేవరకొండ సినిమా, మా అమ్మ లాంటి భార్య అని, గీతా గోవింద్. అది అసలు ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ ఇచ్చిందో తెలుసా అండి సొసైటీలో. అసలు ఒక రకంగా అప్పుడప్పుడే మర్చిపోతున్నారు, ఎందుకంటే ఈ జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఈ కొత్త జనరేషన్లో చదువుకున్న అమ్మాయిలు చక్కగా వాళ్ళు చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు మన అమ్మలాగా ఉండాలంటే ఉండరు అని మారాలి అనుకుంటున్న సందర్భంలో ఆ సినిమా వచ్చి చాలా చెడగొట్టింది. అమ్మలాంటి భార్యని మళ్ళీ మొదలు పెట్టారు. మా అమ్మ అయితే ఎలా చేస్తుంది, మా అమ్మ అయితే అలా చేస్తుంది. నీకు వచ్చేటప్పటికి, నీకు ఒక 10 ఏళ్ళు వచ్చేటప్పటికి మీ అమ్మ వండిన కూరలు నీకు గుర్తుంటాయి, అంతకుముందు నీకు గుర్తుండవు కదా. అంటే ఆమె 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినట్టేగా. అవును. ఇప్పుడు ఈ భార్య వచ్చే కొత్తగా చేయాలంటే మరి అప్పటి వరకు చదువుకొని అప్పటి వరకు జాబులు చేసి వచ్చిన వాళ్ళు అంత పర్ఫెక్ట్ చేయలేరు. మరి 10 ఏళ్ళు ఆగాలిగా, నువ్వు కూడా ఆగాలి కదా. ఆగం. ఇప్పుడే కావాలి. మళ్ళీ పోలికలు కంపేర్ చేస్తుంటారు. అది అందుకని ఇలాంటి అసమ సంబంధాలు ఉన్న మధ్యలో ఈ క్లాషెస్ నుంచి కూడా వివాహేతర సంబంధాలు వస్తాయి. ఇప్పుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఈ భర్త నాకెందుకు అని ఆ భార్య అనుకోవచ్చు,
అసలు మాట వినని భార్య దొరికింది నాకు, ఒక పల్లెటూరు బయతు లాంటి అమ్మాయి, మా అమ్మలాగా వంచింతల ఎత్తని అమ్మాయి అయితే బాగుండేది అని అతను అనుకోవటంలో ఆశ్చర్యం లేదు. అనుకుంటారు. అనుకున్నప్పుడే వాళ్ళు ఇలాంటి సంబంధాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఒక ఇంట్లో ఏదైనా ఒక కుంపటి మొదలైంది అంటే ఎంతో కొంత ఇద్దరి కారణము ఉంటుంది. అది ఎక్కువ తక్కువలు మనం మెజర్ చేయలేము. కాకపోతే మనం చూస్తున్న దాన్ని బట్టి, మనకు వస్తున్న కంప్లైంట్లను బట్టి ఇలాంటి విషయాల్లో ఆర్థికంగా ఎవరి దగ్గర అయితే సత్తా ఉంటుందో వాళ్ళు రూల్ చేయగలుగుతారు. ఒక చట్టాన్ని కూడా. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ ఎవరి పనిలో వాళ్ళు ఉండి ఎర్న్ చేసుకుంటానే ఉండాలి. ఎర్న్ చేసుకుంటానే ఉండాలి. ఇలాంటి తగాదాల విషయంలో నా దగ్గరికి గనక జంటలు వస్తే నేనేం చెప్తా అంటే, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకోండి. ఒక జాయింట్ అకౌంట్ పెట్టండి. ఈ జాయింట్ అకౌంట్లో మీ జీతాల్లో 50% అందులో వేయండి జాయింట్ అకౌంట్లో. అది ఫ్యామిలీ నడపడానికి కానివ్వండి. ఈఎంఐలు కడతారా, ఇంటి ఖర్చులు లేదు అనుకుంటే ఇంటి అద్దెలు కడతారా, పిల్లల స్కూల్ ఫీజులు కడతారా, అన్నీ దాంట్లో నుంచి స్పెండ్ చేయండి. ఇప్పుడు మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో మీ అవసరాలకి కానీ మీ పేర్ల ఆస్తులు కొనుక్కోవటానికి కానీ వాడుకోండి. అప్పుడు ఒకరిని ఒకరు దోపిడీ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉండదు. ఒక్కవేళ రేపు పొద్దున విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ రోజు మీరు విడిపోతారు, మీ ఆస్తులు మీ దగ్గర ఉంటాయి. ఆర్థికంగా ఒకరినొకరు దోపిడీ చేశారు అనే ఒక ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్ల దృష్ట్యా మనం కూడా ఇలా ఆలోచించాల్సి వస్తుంది. మానవ సంబంధాలన్నీ కాదు మేడం. నాది ఇక్కడ ఇప్పుడు మీరంటే గుర్తొచ్చింది, ఏ రిలేషన్లో ఉన్న ఒక భార్య భర్త లేకపోతే లివిన్ ఏదైనా అవునండి, ఫస్ట్ బ్రేకప్ అవ్వగానే ముందు వచ్చే మాట మగాడి దగ్గర నుంచి నేను ఖర్చు పెట్టాను అంటాడు. మరి ఈఎంఐ చేసి చెప్పలేదుగా, చెప్పదుగా, చెప్పాలి కానీ చెప్పరు కదా. నేను అందుకే ఏమంటున్నా, డే 1 నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో మీ ఇద్దరు ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఒక 10 రూపాయలు పెట్టి పువ్వులు కొనుక్కొచ్చినా ఆ అకౌంట్లోంచే కొనండి. ఆ పువ్వుల్ని ఇద్దరు ఎంజాయ్ చేస్తారు కదా, అది నా ఉద్దేశం. ఏం చేసినా ఇద్దరికి కలిసి అయ్యే ఖర్చులన్నీ అందులో నుంచే పెట్టండి. అప్పుడు ఒకరినొకరు దోపిడీ చేశారు అనే బాధ ఉండదు మీకు. రేపు పొద్దున విడిపోవాల్సి వస్తే, విడిపోమ్మని నా కోరిక కాదు, ఒకవేళ అన్ఫార్చునేట్గా వస్తే ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఇది కరెక్ట్ మేడం. అందుకని మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే రేపు పొద్దున నేను ఆర్థిక దోపిడీకి గురయ్యాను అని ఒక భార్య అనుకోదు. ఇప్పుడు చాలా చోట్ల మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చెప్తే, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే భార్యలు కూడా ఏటీఎం కార్డులు భర్తల దగ్గర ఉంటాయి, తెలుసా మీకు? అవును, కరెక్టే. ఇది క్రెడిట్ కార్డులు ఏటీఎం కార్డులు అన్ని భర్తల దగ్గరే ఉంటాయి. కొన్ని ఫోన్పే అకౌంట్లు కూడా భర్తల దగ్గరే ఉంటాయి. వీళ్ళు ఏమైనా ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళని అడగాలి. వాళ్ళు అప్పుడు దేనికి ఖర్చు పెడుతుందో తెలుసుకుని వాళ్ళు పేమెంట్ వాళ్ళు చేస్తారు. నిజంగానా అని ఆశ్చర్యపోతాడు శేఖర్ భాష లాంటి వాడు. నేను చూశాను కాబట్టి నా కంటితో నేను ఒక భార్యకి భర్త దగ్గర నుంచి ఏటీఎం కార్డు నేను ఇప్పించాను. అందుకు నేను ఇంత ఆథెంటిక్గా చెప్పగలుగుతున్నాను. ఇంకొకసారి ఏటీఎం కార్డు తీసుకున్నామంటే కేసు పెట్టిస్తా అని చెప్పా. ఆమె ఉద్యోగం చేయడం ఏంటి, ఏటీఎం కార్డు నీ దగ్గర ఉంటావేంటి? రోజు ఆయన జేబులో చేయబెట్టి డబ్బులు తీసుకోవాలి, ఈవిడ అడుక్కోవాలి బస్ ఛార్జీలకి వాటికి. ఒకరోజు ఒక బాధాకరమైన విషయం, బ్యాగ్లో డబ్బులు లేవు, చూసుకోలేదు, కార్డు ఉంది కదా అనుకుంది బ్యాగ్లో, తీరా చూస్తే ఏదో ఖర్చు పెట్టాల్సి వస్తే ఫ్రెండ్స్ ముందు నవ్వులాట అయిపోయింది. మరి అంతే కదా, ఏదో అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ అందరూ కలిసి, తీరా చూస్తే బ్యాగ్లో కార్డు లేదు. ఏది నేను కార్డు ఇప్పించిన తర్వాత మళ్ళీ వచ్చింది పోలీస్ స్టేషన్కి అమ్మాయి, వచ్చి చూడండి నాకు ఎంత అవమానం జరిగిందో, నాకు మొగుడొద్దు అని కూర్చుంది. మళ్ళీ అతను పిలిచి మళ్ళీ క్లాస్ పీకి మళ్ళీ కార్డు ఇప్పించేసరికి నా తలప్రాణంతో వచ్చింది. ఎంత అలసటగా అనిపించిందో నేను చెప్పడం 2 ముక్కల్లో చెప్పాను. ఆ అమ్మాయి మానసిక వేదన ఎంత ఉంటుంది, అవమానం కదా అది ఒక రకంగా. అంటే ఇలాంటివన్నీ రోజు
ఒక చోట గడుపుతుంటే కనిపించే పరిస్థితులు. జీవన సత్యాలు ఇవన్నీ, పరిస్థితులు, వాస్తవ పరిస్థితుల చిత్రీకరణ ఇది. ఎవరైనా భార్య జీతం మొత్తం తీసుకొని డబ్బులు ఇవ్వకోకుండా బయటికి వెళ్ళి వెరపను పడే మగాడు ఉంటాడా? అంత పెత్తనం భార్యకి ఇచ్చేవాడు ఉంటాడా? ఇట్లాంటివన్నీ అడ్రస్ కాకుండా, అడ్రస్ చేయకుండా ఈ రోజు వచ్చేసేసి ఎవరో అతుల్ సుభాష్కి అన్యాయం జరిగింది, అతనికి అన్యాయం, నేను కాదనట్లేదు. అసలు దుర్మార్గమైన విషయం, అమానుషమైన విషయం కాదనట్లేదు. కానీ అది మాత్రమే పట్టుకుని మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే ఎంతమంది మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది? ఇది నా ప్రశ్న. అంటే మీరు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని మీరు దాన్ని యాగి చేసేసి మీరేదో పర్సనల్ క్రెడిట్ కొట్టేద్దామని ఎవరైనా అనుకుంటే చట్టాలు అలా రావు. చట్టాలు త్యాగాల వల్ల వస్తాయి, పోరాటాల వల్ల వస్తాయి. సంవత్సరాల తరబడి పోరాటం చేస్తే 498A వచ్చింది. ఇలాంటి వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు మిస్యూజ్ చేయడానికి కూడా అంత లేదు 498Aలో. దాని కూరలు బీకేశారు. ఇప్పుడు అరెస్టులు అవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు 41 41A నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. నోటీస్ ఇచ్చి పిలిపించుకుని మాట్లాడి పంపించేస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్లోనూ సాయంకాలం 6 తర్వాత ఒక మగవాడు భార్య కంప్లైంట్ ఇచ్చినా ఆ మగవాడిని ఉంచుకోవడానికి లేదు. అది కోర్టుకి ఈ పైకి ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు పంపాల్సిందే, కోర్టుకి వెళ్ళాల్సిందే. ఇంకా అనుబంధంగా ఏమైనా చీటింగ్లు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్పితే కేవలం కుటుంబ హింస కోసమే అరెస్టులు లేవు. దాని నుంచే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో అయితే అసలు పోలీసు అనే ఆ క్రిమినల్ యాక్టివిటీ, క్రిమినల్ అనే మాటే లేదు దాంట్లో. కేవలం ఏంటి అంటే ఆమె కంప్లైంట్ ఇస్తే 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. అసలు సంవత్సరాలైనా ఛార్జ్ షీట్ లేని డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఉన్నాయి. 60 రోజులు దానికి పెట్టిన టైం. 60 రోజుల లోపల ఆఫీసర్ వచ్చి డొమెస్టిక్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్లు ఇవ్వట్లా, మెయింటెనెన్స్లు రావట్లా, సంవత్సరాల తరబడి మెయింటెనెన్స్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఇవ్వట్లా. అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, చట్టాలు. మనం ఆడవాళ్ళమేమో ఇలా అనుకుంటున్నాం, కానీ మగవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అన్ని కేసులు పెట్టేస్తున్నారు, అన్ని చట్టాలు ఆడవాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి, మగవాళ్ళకి అసలు పెట్టడానికి కేసులే లేవు. ఏదైనా జరగరాంది జరిగితే మీ ఆడవాళ్ళని నమ్మి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కాదు, అసలు వెళుతున్న వాళ్ళు ఎంతమంది? నా భార్య వల్ల నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నా భార్య నన్ను కొడుతుంది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మగాళ్ళు లేరు, వెళ్ళరు. మీకు మీరు సంఖ్యలు వేసుకొని మీరు మా మీద కేసులు మాకు అనుకూలంగా కేసులు పెట్టట్లేదు అంటే ఏం చెప్తాం? చట్టాలు లేవు మాకంటున్నారు. సరే, చట్టాలు లేవు, ఆ చట్టాలు కూడా వస్తే అవి ఎంత బాగా గొప్పగా పనిచేస్తాయో ఆ బులపాఠం కూడా తీరుతుంది. రానివ్వండి, ఒక చట్టం ఏదో వస్తే మంచిదేగా. నేను కూడా అదే కోరుకుంటున్నా. అసలు ఎన్ని రిజిస్టర్ అవుతాయి, ఎన్ని నిరూపించగలుగుతారు పోలీసులు? ఇప్పుడు ఆడవాళ్ళ మీద కేసులు నిరూపించలేకపోయినట్లే మగవాళ్ళ మీద పెట్టినవి కూడా నిరూపించలేరు కదా, మగవాళ్ళు పెట్టినవి కూడా నిరూపించలేరు కదా. అప్పుడు తెలుస్తుంది అసలు చట్టాలు ఎలా. ఇన్నాళ్ళు ఆడవాళ్ళకి ఇంత అన్యాయం జరిగిందా అని వాళ్ళు ముక్కును వేరేసుకుంటారు రేపొద్దున. ఆ చట్టం మీద రావాలనే నేను కోరుకుంటున్నా. మగవాళ్ళు మాత్రం బాధితులుగా ఎందుకు ఉండాలి? సరే, పర్సంటేజ్ ఎక్కువ తక్కువ తర్వాత విషయం. ఇప్పుడు ఆడవాళ్ళు ఎలాగానే కేసులు పెట్టేస్తున్నారు అంటున్నారు. కేసులు పెట్టాలంటే ఎన్నో దాటి ఎన్నో అనుభవించి కానీ బయటికి రారు. అసలు కాదు, డొమెస్టిక్ వైలెన్స్ దీంట్లో ఇంట్లో ఉండే హక్కు ఉంది, మెయింటెనెన్స్ ఉంది, అలాగే ఆమె మీద హింస జరగటానికి వీల్లేదనేది ఉంది, ఇన్ని ఉన్నాయి. కానీ అసలు ఇంట్లోనే ఉండనివ్వకుండా ఆర్డర్లు తెచ్చే మగవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు నరేష్ ఉన్నాడు, సినిమా యాక్టర్ నరేష్. వాళ్ళ ఆవిడ మీద ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడకి ఆమె DVC వేసింది, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది. వేసి నాకు ఇంట్లో ఉండే హక్కు కావాలని ఆవిడ అడుగుతుంది. ఆయనేమో ఆ హక్కు లేకోకుండా ఆవిడ మీద ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆమె ఇప్పుడు చెట్ల కింద పుట్ల కింద ఉంటుంది. ఇట్లా ఇంజెక్షన్ ఆర్డర్లు కూడా తెచ్చుకుంటున్నారు చట్టాలు వాళ్ళ చుట్టాలైనప్పుడు. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళదే రాజ్యం, చట్టాలు కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉంటున్నాయి.
ఇంతవరకు అమ్మాయికి మెయింటెనెన్స్ లేదు మూడో భార్యకి. ఈయనేమో చక్కగా బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నాడు. పైగా నా అసలు ఇంకొక అభ్యంతరం ఉంది, దాని నుంచి నేను చెప్దామని మర్చిపోతున్నా. అసలు ఇట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసే మీడియా ఉంది, అది మరీ బాధాకరం. వాళ్ళని గ్లోరిఫై చేసే వాళ్ళ బంధాన్ని. ఇప్పుడు ఒక నేరస్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ నేరం ఎలా చేశావు, ఈ నేరం చేసేటప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉంది అని అడగడం వేరు, అతన్ని గ్లోరిఫై చేస్తూ అతన్ని ఇంటర్వ్యూ చేయడం వేరు. మాధురి వాళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. పండగలప్పుడు వెళ్ళి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకుని అవి అప్లోడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అలాగే ప్రముఖులు కూడా చాలామంది తెలియని వాళ్ళు నరేష్ ఇలా చేశాడనే సంగతి తెలియక వాళ్ళతోటే మాట్లాడుతున్నారు. అసలు ఒక మూడో భార్య ఉంది అనేది అందరూ మర్చిపోయారు, చరిత్రలో కలిసిపోయింది వ్యవహారం. ఆమె ఈ రోజుకి స్టిల్ అతను చట్టబద్ధమైన భార్య, మూడో భార్య. ఆమెకు విడాకులు రాలేదు, మంజూరు కాలేదు, ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, ఆమెకి ఇంట్లో ఉండే అవకాశం లేదు. ఇది ఈ దుర్మార్గానికి ఎవరు చెప్తారు సమాధానం? ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, అతను సుభాష్ చనిపోయాడు, మీరు మహిళల హక్కులు మాట్లాడతారు కదా, దీనికి ఏం చెప్తారు సమాధానం? దీనికి ఏం చెప్తారు మీరు చెప్పండి, దీనికి చెప్పండి. మీరు దీనికి సమాధానం చెప్తే దానికి నేను సమాధానం చెప్తాను. దీనికి ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. వీటికి మీరు ఎప్పుడు వచ్చింది? ఇది ఇప్పుడు వచ్చింది. నేనేమంటా, ముందు జరిగిన దానికి ముందు చెప్పండి సమాధానం. దీనికి నేను సమాధానం చెప్తా. నేను కూడా ఆహ్వానిస్తున్నా. నేను మొన్నటి వరకు అసలు వాళ్ళకి ఏమంత కొంపలంటుకుపోతున్నాయని ఎవరో ఒకటి రెండు కేసులు జరిగితే వీళ్ళు ఇంత రాద్ధాంతాలు చేస్తున్నారేంటి అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, రాని చట్టాలు వస్తే ఎంత గొప్పో ఆ చట్టాలు, ఆడవాళ్ళకి ఎంత రక్షణ ఇస్తున్నాయో ఈ చట్టాలు, రేపు వచ్చే చట్టాలు మగవాళ్ళకి ఎంత రక్షణ ఇస్తాయో అది చూద్దాం అనుకుంటున్నా నేను. అందుకని అసలు మనం ఏం కోరుకోవాలి అంటే, కుటుంబాల్లో ఒక బంధాలు ఉండాలని కోరుకోవాలి అందరూ, సమానమైన హక్కులు ఉండాలని కోరుకుందాం. అప్పుడు చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. చాలా వరకు ఈ వివాహేతర సంబంధాలు వాటిని గ్లోరిఫై చేసే మీడియా లేకపోతే కూడా మంచిది. మీకు ఒక బాధ్యత ఉండాలి. మీడియా అంటే ఏంటి? సామాజిక బాధ్యత ఉండాలి. మీరు ఒక కట్టుకున్న భార్య ఉండగా ఆమె గాలికి వదిలేసి వేరే ఆమెతో ఉంటుంటే, వివాహేతర సంబంధంలో ఉంటే దాన్ని గ్లోరిఫై చేసి చూపిస్తారా? అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయనా? మొన్న పెద్ద ఇల్లు కట్టి ఫంక్షన్కి పిలిస్తే అందరూ పొలోమని వెళ్ళారు ఆ ఇల్లు చూడడానికి, నరేష్ ఇల్లు చూడడానికి. ఏ ఒక్కరికైనా ఒక ఆలోచన వచ్చిందా? ఇతనికి ఒక మూడో భార్య ఉండాలి కదా, ఆమె ఎక్కడుంది ఇప్పుడు, ఆమెకు ఒక కొడుకున్నాడు కదా, ఆ కొడుకు నరేష్ కొడుకే కదా, ఎలా ఉండుంటాడు అని ఏమన్నా ఆలోచించారా ఎవరైనా? గుర్తు కూడా ఉండుంటుందో లేదో ఆవిడ. అంతే. అసలు కట్టుకున్నోడికే గుర్తు లేకపోతే వీళ్ళందరికీ ఎందుకు గుర్తుండాలి చెప్పండి? అందుకని ఇలాంటి విషయాల్లో, ఇలాంటి వివాహేతర సంబంధాల్లో ఆ పురుషుడి తప్పు ఎంత ఉంటుందో ఆ స్త్రీ తప్పు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దివ్యల మాధురిదైనా, అక్కడ పవిత్ర లోకేష్దైనా తప్పే. అది పురుషుడు చేసినా స్త్రీ చేసినా తప్పే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటుంది, అతను బాంబేలో ఉద్యోగానికి వెళ్తాడు. బాంబేలో ఆఫీస్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఇతను పెళ్ళయిందని సంగతి చెప్పకోకుండా ఆమెతో అక్కడ రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటుందంటే, ఇతను చెప్తేనే కదా పెళ్ళయిందని తెలిసేది, ఆ అమ్మాయి ఏమి డిటెక్టివ్ని పెట్టి ఎంక్వైరీ చేయదు కదా. అలాంటప్పుడు సంబంధంలో గనక వెళ్తే, ఏదో ఒక రోజు భార్య ఉంది అని తెలిస్తే మోసం చేశాడు అని కేసు పెట్టొచ్చు. ఆవిడ చీటింగు 420 అని కేసు పెట్టొచ్చు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, ఈ చీటింగ్లు ఇవన్నీ ఎందుకమ్మా, ఆడలాగూ దుర్మార్గుడు దరిద్రుడు అని తెలిసింది కదా, ఇదంతా పక్కన వదిలేసి నువ్వు ఇంకో పెళ్లి చేసేసుకో అని చెప్పి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేస్తారు. ఇక్కడ తప్పు ఎవరిది? ఆ అమ్మాయిది కాదు, ఆ మగాడిది. వాడికి పెళ్ళయిందని వాడికి తెలుసు, తెలియదు, ఈ అమ్మాయికి తెలియదు. ఇట్లా అన్యాయం అయిపోతున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ఒక ఊర్లో పెళ్లి భర్త ఫ్యామిలీ ఉండగా, మొన్న కూడా 50 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటాడు. ఏ ఏజ్ లో మొదలు పెట్టుంటే 50 పెళ్లిళ్ళు చేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో భర్త కుటుంబం వేరే ఊర్లో ఉన్నప్పుడు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిన భార్య ఇలా చేసిన వాళ్ళు ఎవరన్నా మీకు తెలుసా? వాళ్ళు అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు.
అక్కడ కష్టాలు పడతారు, అక్కడ వంటలు చేసుకుని తిని మళ్ళీ వచ్చి ఇక్కడ అత్తమామలకి సపర్యలు చేసుకొని ఉంటారు అక్కడ, ఇక్కడికి వచ్చి మళ్ళీ బయట జాబ్ చేస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు, అలాగే ఉంటారు. ఇదండి ఈ కుటుంబ సంబంధాల ముఖ చిత్రం. ఇన్ని అసమానతల మధ్య, ఇన్ని అబద్ధాల మధ్య, ఇన్ని అపోహల మధ్య ఇవాళ కుటుంబ సంబంధాలు ప్రశ్నార్థకం అవుతున్నాయి. దీని నుంచి వివాహేతర సంబంధాలు ఒక ఊరటగా తీసుకుంటున్నారు కొంతమంది వాళ్ళకున్న పైత్యానికో, వాళ్ళకి ఎక్కువ హార్మోన్స్ పనిచేసో, లేకపోతే అదేదో ఒక గొప్పని కాలరెగరేసుకోవటానికో చేసే మగవాళ్ళు ఉన్నారు. అలాంటి మగవాళ్ళకి బలైపోయే ఆడవాళ్ళు ఉన్నారు. ఈ పద్ధతి అయితే మారనంత వరకు ఇలాగే ఉంటుంది. రైట్ మేడం. అసలు ఇవాళ చాలా విషయాలు కంటికి కనపడినట్టు చూపించారు మాకు. థ్యాంక్ యూ.